డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ. ఇదిగో జూలై 7కి సంబంధించినటువంటి వాక్య భాగం యెహోషువ 9వ అధ్యాయం. దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి అని అంటే, అయ్యో పాపం మోసపోయాం కదా. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెహోషువ 9వ అధ్యాయం కొన్ని వచనాలు 10 వచనాలు చదువుకుందాం. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబనోను నెదుటి మహాసముద్ర తీరమంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జేయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దాని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోను హాయిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత దోణెలు కట్టి పాతగిలి చీనీగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొని భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాగునందలి పాళెములో యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశపు నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యను నివసించుతున్న వారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని హవీన్ తో అనిరి. ఇశ్రాయేలీయులందరూ మేము నీ దాసులమని యెహోవాతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరము నుండి వచ్చితిమి. ఎలా అనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సిహోను, అషరోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలని బయలుదేరిన జనమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. 13వ వచనం కూడా చదువుదాం. ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చిరిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయానని అతనితో చెప్పిరి. ఇక్కడ చదువుకుందాం. గిబోనీయుల కపటోపాయము కొంచెము ఆహ్లాదమునిచ్చే సంగతులతో పాటు గంభీరంగా, సాలంగా, సీరియస్గా ఉండే అంశం కూడా ఉంటున్నది. ఈ దూతలు వచ్చిన దూరమును నిర్ణయించుటకు బూజు పట్టిన రొట్టెలను నొక్కుచూ తీవ్రమైన సంభాషణతో మునిగిపోయిరి. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని తెలుసుకోవటానికి ఆ ఎండిపోయినటువంటి ఆ రొట్టె ముక్కలు వాటిని టెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ వారు ప్రమాదంలో ఇరుక్కుపోవుటచే ఇది విషాదకరమైన సంగతి అయింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? 2 విషయాలు. మొదటిది,
నేరుగా వచ్చే దాడిని ధైర్యంగా ఎదుర్కొనగల విశ్వాసులలో చాలామంది కపటోపోయము ఎదుట నిలబడలేరు. డైరెక్ట్గా వచ్చేటువంటి ఇబ్బందిని మనం ధైర్యంగా ఎదుర్కొంటాం. కానీ కపటోపాయంతో వచ్చేటువంటి ఆ ఇబ్బందిని మనం ఎదుర్కోలేం, దాని ముందు నిలబడలేం. ఇక్కడ ప్రకటన గ్రంథం 13లో 2 మృగాలు ఉంటాయి. 12వ అధ్యాయంలో ఘటసర్పం ఉంటుంది. 13వ అధ్యాయంలో 2 మృగాలు ఉంటాయి. ఆ 2 మృగాలు ఆ ఘటసర్పానికి సహాయం చేసేటువంటి రీతిగా ఉంటాయి. ఆ 2 సర్పాల్లో మొదటిది ఏంటి? బహిరంగంగా క్రూరత్వంతో వచ్చే వ్యతిరేకతను సూచించేది. డైరెక్ట్గా పొలిటికల్గా దేవుని ప్రజల మీద డైరెక్ట్గా పొలిటికల్గా వచ్చేటువంటి క్రూర మృగం అది. రెండవది ఏంటి అంటే అబద్ధ ప్రవక్తగా సూచించబడినది. రెండవ మృగం అది అబద్ధ ప్రవక్త. మరి డిసెంబర్ 22వ ధ్యానాన్ని చూస్తే అది ప్రకటన గ్రంథం 13ని బాగా విశదీకరిస్తుంది అన్నమాట. అది ఇంకా చేయలేదు, మనం చేస్తాం. ఇందువలననే అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో పౌలు హెచ్చరిస్తున్నాడు కదా, దేవుని గొర్రెల మందను నాశనం చేసే ప్రయత్నంలో ఉండే క్రూరమైన తోడేళ్ళు బాగా వస్తాయి, క్రూరంగా ఉంటాయి, డైరెక్ట్గా వచ్చి గొర్రెల్ని మేకల్ని తినేసేస్తాయి. మరి ఆ తోడేళ్ళ గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు సత్యమును వక్రీకరించి చెప్పేవారు వారిలో నుండే వెలువడతారని పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకు అపోస్తల కార్యం 20లో చెబుతున్నాడు. ఓకే, వాళ్ళెవరు? వాళ్ళ నుండే వస్తారు. ఎవరు? సత్య సువార్తని వక్రీకరించి ట్విస్ట్ చేసేవాళ్ళు. వారు చేయుచున్న దానిని ఎప్పుడును బహిరంగంగా ప్రకటించరు. సత్యమును వక్రీకరించుటకు బయలుదేరి వస్తున్నాము, జాగ్రత్త అని చెప్తారా వాళ్ళు? వారు ప్రమాదకరమైన వ్యక్తులు కాదనే గుర్తింపు కలిగి ఉండటంలో ఆ ప్రమాదం ఉంది. వాళ్ళు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు కాదండి, సేఫ్. దానిలోనే ఆ విధంగా ప్రమాదకరమైనటువంటి అబద్ధ బోధకులు, సువార్తని వక్రీకరించేటువంటి వాళ్ళు చెప్పిరారు కదా, వాళ్ళు సేఫ్. వాళ్ళు ఉండటం సేఫ్ అనుకుంటాం. ఆ సేఫ్ అనుకునేదే ప్రమాదం. సేఫ్ అనేదే అన్సేఫ్. వాళ్ళు ఉంటే ప్రమాదమే లేదు అని అనుకునే దానిలోనే ప్రమాదం. క్షేమకరమైన ఈ కందకము నుండి వింటేజ్ పాయింట్ వారి ప్రగతి అంటే ప్రోగ్రెసివ్ సిద్ధాంతాలను ప్రచురించుచు అసలైన సువార్తను వక్రీకరిస్తారు. ఇక్కడ ప్రోగ్రెసివ్ ప్రగతి సిద్ధాంతాలు ఒక ఉదాహరణ చెప్తాను. అది అంటే ఏంటి అనేది. ఒక చర్చి ముందు ఒక పోస్టర్ లాగా పెట్టారు. ఆ పోస్టర్ ఏం చెప్తుంది అని అంటే, అది చూసి నేను షాక్ ఇచ్చాను. అది చాలా డిసెప్టివ్గా ఉందన్నమాట. ఆ పోస్టర్ ఏంటి, పెద్ద అక్షరాలతో రాశారు, గాడ్ ఈజ్ స్టిల్ స్పీకింగ్ టుడే. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే దానిలో సమస్య ఉంది, కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. 66 పుస్తకాల వలన దేవుడు మాట్లాడాడు, అది గతంలో. ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాడు అంటే 66 పుస్తకాలకి
పరిమితం కావద్దు, ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని వాళ్ళ ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే సగం బైబిల్ నుండి సగం వేరే గ్రంథాల నుండి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రోగ్రెసివ్ 66 పుస్తకాలే కాదు, ఇప్పుడు ఇంకా వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆ గ్రంథాల ద్వారా. ఆ గ్రంథాలు కూడా లేఖనాలతో సమానమే. అప్పుడు క్రొత్త నిబంధన పాత నిబంధన ఎట్లా అన్వయిస్తుందో ఇప్పుడు కూడాను క్రొత్త నిబంధన అన్వయించినటువంటి రీతిగానే మనం కూడా అన్వయించవచ్చు, మనం కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, మనం కూడా తాత్పర్యం ఇవ్వచ్చు. యేసుప్రభుని గురించి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, ఆ సువార్థికులు, లేకపోతే ఆ శిష్యులు, యేసుప్రభు ఎవరైతే గ్రంథకర్తలు రాశారో ఓకే, వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా చేద్దాం, మనం కూడా ఇంటర్ప్రిట్ చేద్దాం. యేసుప్రభు ఎందుకు మరణించాడు, యేసుప్రభు ఎందుకు మరణించి తిరిగి లేచాడు అనేది అపోస్తలుడైన పౌలు చెప్పాడు. లేఖనముల ద్వారా మనల్ని రక్షించడం కోసమని దేవుడు యేసుప్రభుని పంపాడు అని వాళ్ళు అనుకున్నారు. అదేవిధంగా మనం ఇంటర్ప్రిట్ చేద్దాం, యేసుప్రభు ఎందుకు వచ్చాడో మనం ఇంటర్ప్రిట్ చేద్దాం. అది ప్రోగ్రెసివ్ అంటారు. చాలా డేంజర్ అన్నమాట అలాంటి ప్రోగ్రెసివ్. ఇంకా కొలస్సీ పత్రికలు ఉంటుంది, దే టీచ్ డీప్ థింగ్స్, లోతైన విషయాలు. అంటే బైబిల్ కంటే ఇంకా లోతైన విషయాలు ఏంటి, ఇంకా వాళ్ళు యాడ్ చేస్తారు. మీకేం తెలియదు, మాకే తెలుసు. నేను ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు అనేటువంటి ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అన్నమాట. అది ఆ సిద్ధాంతాలని ప్రచురించుచు అసలైన సువార్తను వక్రీకరిస్తారు. అది డేంజర్. సువార్థికులు ఎవరైతే క్రొత్త నిబంధన రాశారో అది స్టాండర్డ్, అది ఫౌండేషన్, దానికి ఇంకా కలపకూడదు. అప్పుడు కలిపితే ఏమవుతుందంటే సువార్తను వక్రీకరించినట్టుగా అవుతుంది. ఇప్పుడు గలతీ 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎవరు మేము చెప్పిన దానికంటే ఎవరు ఏది యాడ్ చేసినా కానీ మీరు నమ్మొద్దు అంటాడు. పరలోకం నుండి ఒక దైవ దూత వచ్చినా కానీ చెప్పినా కానీ వేరే విధంగా చెప్తే దాన్ని నమ్మొద్దు, అది సువార్త కాదు. దేవుడు మా ద్వారే అపోస్తలుల ద్వారే ఇచ్చినటువంటి సువార్త, అదే అసలైన సువార్త. ఇంకా ఏది దానికి యాడ్ చేసినా అది సువార్తని వక్రీకరించినట్టుగా అవుతుంది. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. అనాథమ అంటారు, శాపగ్రస్తుడు అనాథమ అని. అది మనం జాగ్రత్తగా ఈ ప్రోగ్రెసివ్ సిద్ధాంతాలు, ప్రోగ్రెసివ్ థియాలజీ అంటారు, చాలా డేంజరస్ అన్నమాట. ఇక్కడ వారి కపటోపాయము కుయుక్తితో వాడుకునే పొగడ్తలతో ముడిపడి ఉన్నది. ఇక్కడ గిబియోనీలు ఏం చేశారు, ఇశ్రాయేలుని ఆ నాయకుల్ని యెహోషువని పొగిడారు. మేము చూసామయ్యా, మీరు ఆ రాజుల్ని మరి బాషాను ఆగ్ రాజుల్ని మీరు ఓడించారు, మేము అదంతా విన్నాం, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని వాళ్ళు మోసం చేయటానికి వచ్చారన్నమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే, అక్కడ కనాన్లో నివసించేటువంటి వాళ్ళే వీళ్ళు. మరి కనానీయుల్ని హతం చేయమని అన్నాడు. వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు, వాళ్ళతో ఏ రాజీ పడొద్దు, ఏ నిబంధన చేసుకోవద్దు అని దేవుడు చెబితే మరి దానికి తగినట్టుగా చేయాలి కదా.
కాబట్టి దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఏ పొత్తు పెట్టుకోకూడదు, ఏ నిబంధన చేసుకోకూడదు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని హతం చేస్తారు. కాబట్టి ఈ గిబియోనీయులు ఏమి కుట్ర పన్నారంటే దూరా నుండి వచ్చినటువంటి వాళ్ళలాగా. కాబట్టి వాళ్ళు మోసం చేశారు, కుయుక్తి పని మోసం చేసి, మరి ఆ మోసం, వాళ్ళు చేసినటువంటి మోసం వాళ్ళు చెప్పినటువంటి పొగడ్తలతో ముడిపడి ఉంది. పొగడ్త చాలా డేంజరస్. మనం పొగట్టం, లేకపోతే ఆ పొగడ్త మాటలు విని దానిలో పడటం, పొగడ్తలకి లోను కావటం, రెండు తప్పే. అంటే ఇప్పుడు చెప్పిన యథార్థంగా ఉన్నదాన్ని చెప్పవచ్చు, కానీ దాన్ని ఒక 1000 రెట్లు అతిశయోక్తిగా దాన్ని కలిపి మనకు సహాయం రావాలి అంటే ఈ విధంగా పొగడాలి అనే ఉద్దేశంతో పొగిడితే దానిలో మనం పడకూడదు. అది కాబట్టి మనం పొగడకూడదు, ఆ విధంగా పొగడకూడదు, అతిశయోక్తితో పొగడకూడదు. మళ్ళా ఆ పొగడి మాటలు విని దాన్ని నమ్మి మోసపోకూడదు కూడా. ఆ రెండు 9, 10 వచనాలు మనం మరలా చదువుకుందాం. 9వ అధ్యాయం యెహోషువ 9, 10 వచనాలు. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితమే అనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన జీహోను, అష్టరోత్తులోనున్న బాషాను రాజైన ఓగు, జీహోను ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు మేము విన్నాం, ఈ దేవుడు చేసినంతా మేము విన్నాం అని చెప్తారనమాట. పొగిడారు. ఆయన ఐగుప్తులు ఏం చేశాడు, మరి ఈ 40 సంవత్సరాల వ్యవధిలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేశారు, మరి దారిలో వచ్చేటప్పుడు ఈ రాజులు జీహోను ఆగు వారికి ఏం చేశారు, అదంతా విన్నామండి అని పొగిడారు అన్నమాట. అది ఒక విధంగా యథార్థమే, కానీ వాళ్ళు ఆ విధంగా చెప్పటం వలన వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళని పొగడటం, నిజంగా ప్రశంసించటం కాదు. ఈ కాలంలో కూడా, మన కాలంలో, ఆధునిక కాలంలో చాలామంది క్రైస్తవులు లేఖనాలకు తగినట్లు లేనందున, అంటే తగినట్టుగా ఆలోచించనందున, తగినట్టుగా జీవించనందున వారిని మోసపరుచుట అంత సులభతరంగా ఉంటుంది, సులువు. వాక్యం చదువుకోకపోతే మనం విశ్వాసంలో గట్టిగా ఉండం. విశ్వాసంలో గట్టిగా లేకపోతే మనం పడిపోతాం, మోసంలో పడిపోతాం, పొగడ్తలకి లోనవుతాం. కాబట్టి మనం అది ఈ దినాల్లో క్రైస్తవులు ఏదో ప్రసంగాలు వింటారే కానీ ఒక గట్టిగా థియాలజికల్గా, మరి థియాలజీ అంటే ఏంటి, లేఖనాలు చదివి అన్నిటినీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నిటినీ ఆలోచించి ఒక సమరైజింగ్గా, సారాంశంగా చెప్పేదే థియాలజీ. కాబట్టి థియాలజీ అంటే మనం భయపడకూడదు. ఓకే, డాక్ట్రిన్ అంటే భయపడకూడదు మనం. కాబట్టి థియాలజికల్గా అర్థం చేసుకోవాలి లేఖనాలని. ఆ లేఖనాలను చదవాలి. చదువుతూ ఉంటే మనం థియాలజికల్గా కూడా ఎదుగుతాం అన్నమాట. అలాంటి ఆ బలిష్టం లేఖనాల యొక్క బలం ఉంటే ఇలాంటి పొగడ్తలో పడి మోసపోం. సంస్కృతిలో కలిసిపోయి సున్నితంగా ఉండే కపటములను, దేవుని నామమును ఉపయోగించుకునే భక్తి మాటలను, 1-2 వాక్య భాగములను ఎంచి చెప్పే దైవత్వమును, నీతి కార్యములను చూపించే
వారి మోసములను బయటపెట్టుట కష్టతరమైనది. ఇక్కడ 3 రకాలైనటువంటి ఈ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ మోసాన్ని కనిపెట్టడం కష్టం. ఎవరి మోసాన్ని? సంస్కృతితో కట్టుబడి ఉండే కపటం. దోషం, పాపం సంస్కృతితోనే కట్టబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1000 అబద్ధాలు ఆడి అమ్మాయి పెళ్ళి చేయాలి. అది ఒక విధంగా మన సంస్కృతి అయిపోయింది. అది ఏదో రీతిగా అబద్ధం ఆడి. కాబట్టి అలాంటి దాన్ని పసిగట్టడం, అది తప్పుగా ఎంచటం, ఆ మోసంలో ఆ మోసాన్ని గమనించడం కష్టం. రెండవది, దేవుని నామమును ఉపయోగించుకునే భక్తి మాటలు. అది కూడా కష్టమే. యేసుప్రభు అంటాడు, ఓకే, యేసుప్రభు అంటాడు చర్చికి వెళ్తానంటున్నాడు, ఓకే, అలాంటి భక్తి మాటలు చెప్పేది. యేసుప్రభు యేసుప్రభు అని 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 చెప్పేది. పరిశుద్ధాత్మ అంటారు, హల్లెలూయా హల్లెలూయా అంటారు, ప్రైజ్ ద లార్డ్ అండి, ది ఆల్మైటీ గాడ్. ఇక అవన్నీ కూడా మాటలు నేర్చుకుంటారన్నమాట. ఆ మాటలను బట్టి ఇప్పుడు కొంతమంది చందా అడుక్కునేటువంటి వాళ్ళు కూడాను మన దగ్గరికి వచ్చి ప్రైజ్ ద లార్డ్ అని అంటారు, ఆల్మైటీ గాడ్ అంటారు, ఓకే. కానీ వాళ్ళు ఏమీ నమ్మరు, యేసుప్రభుని ఏమీ నమ్మరు. మనల్ని మోసం చేయటం కోసమని ఆ మాటలు వాడతారు. మనకు అవి ఇష్టం కాబట్టి. అలాంటి మోసాన్ని కనిపెట్టడం కష్టం. మూడవది ఏంటి అంటే వాక్య భాగాలు. కొన్ని ఒక 6 అనుకోండి, దాన్ని కంఠస్థం చేసుకుని ఇక ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యాలు ఇక పదే పదే తిప్పి తిప్పి కొడతారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రార్థన చేసినా కానీ ఆ మాటలు చెప్తారు. ఆ విధంగా వాక్యాన్ని లేఖనాలు వల్లించేటువంటి వాళ్ళు, మరి వాళ్ళు మోసగాళ్ళని ఎందుకంటాం మనం? కాబట్టి అది కష్టతరం అన్నమాట. అలాంటి ఆ విధంగా మోసం చేసేటువంటి వాళ్ళు చాలా కష్టం. అంతేకాదు, ఇప్పుడు పాస్టర్ గారు ఆయన భక్తిపరుడండి, ప్రసంగాలు చేస్తాడండి, ప్రార్థన చేస్తాడండి, కౌన్సిలింగ్ ఇస్తాడండి. కాబట్టి ఆయన చాలా సేఫ్. ఆయన దగ్గర ఉండటం చాలా సేఫ్. ఎంతమంది పాస్టర్లు అఫేర్స్ ఉన్నాయి వేరే స్త్రీలతో, చర్చ్ మెంబర్స్తో. ఎందుకంటే వాళ్ళని పసిగట్టడం కష్టం. వాళ్ళని పసిగట్టడం ఆయన అట్లా మోసం చేయగలరండి. అవి ఆ మోసాన్ని కనిపెట్టడం కష్టతరమైనటువంటి సంగతి. కాబట్టి మోసం చేసేటువంటి వాడు నేను మోసం చేస్తానని రాడు. కాబట్టి ఈ డివైసెస్ వాడతాడు, ఈ పరికరాలు వాడతాడు. వాటిలో ఏంటి? పొగడ్త. ఓకే. రెండోది ఏంటంటే వేషధారణ. ఓకే. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేర్చుకోగలిగినటువంటి రెండో విషయం 9-14 మనం 12, 13, 14 మరలా చదువుకుందాం. ఈ ద్రాక్షారసపు సిద్ధెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చిరిగిపోయాను. ఇప్పుడైతే చిరిగిపోయినాయి కానీ అప్పుడు క్రొత్తవే అండి. బహుదూరమైన ప్రయాణం చేసినందున మా బట్టలు, చెప్పులు పాతగిలిపోయినవని అని అతనితో చెప్పారు. చూడండి, అతనితోనే చెప్పారు, యెహోషువతోనే చెప్పారు. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే. ఇశ్రాయేలీయులు, యెహోషువ ఇశ్రాయేలులో భాగం, ఇశ్రాయేలు నాయకుల్లో భాగం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. ఓకే, అది ఫెలోషిప్ ఆఫరింగ్ లాగా. 9,
14లో వివరించబడిన విషయము ఆ కాలంలోని యూదులనే కాదు, చాలా మంచి విశ్వాసులను వెంటాడేటువంటి మాట. ఏంటి? యెహోవా దేవుణ్ణి సంప్రదించలేదు. దే డిడ్ నాట్ ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా మనం నిర్ణయాలు తీసుకున్నవి ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి చాలామంది విశ్వాసులను ఆ మాట వెంటాడుతుంది. ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా. సామాన్యంగా ఆ దినాల్లో దేవుని ఎట్లా సంప్రదిస్తారు? డైరెక్ట్గా సంప్రదించవచ్చు, నేరుగా అడుగుతారు, దేవా ఇది నీ చిత్తమేనా అని. బహుశా ఊరీము తుమ్మీము ద్వారా యాజకులు దేవుని సంప్రదిస్తారు. ఓకే, ఇది రైటా రాంగ్ అని. మరి మార్చి 17వ జానాన్ని కూడా మనం చదవాలి. కానీ వారు ఏ విధంగా సంప్రదించాలో మనకు తెలియదు. ఎందువలన? వాళ్ళు సంప్రదించలేదు. వాళ్ళు దేవుని సంప్రదించలేదు కాబట్టి వాళ్ళు ఏ అలవాటు చొప్పున సంప్రదిస్తూ వచ్చారో మనకు తెలియదు. ఎందుకంటే ఈ సందర్భంలో వాళ్ళు సంప్రదించలేదు కాబట్టి, దేవుడిని కన్సల్ట్ చేయాల. ఎందువలన కన్సల్ట్ చేయలేదు అంటే దేవుని సంప్రదించే అవసరత లేదని తలంచారు. ఇది చిన్నదే కదా, వాళ్ళు నమ్మదగినటువంటి వాళ్ళు సేఫ్, దూరం నుండి వచ్చారు కదండి. బహుశా గిబియోనీయుల పొగడ్తలు వారిని నమ్మేటట్లు చేసి ఉండవచ్చును. వారు బాగా పొగిడారు కదా, అంతగా ఇక పొగడ్తలు ఉండేటప్పటికీ మనం కరిగిపోతాం. అందుకే ఇక ప్రార్థన చేసి చెబుతామని కూడా మనం అనం. ఎంత దూరం నుండి ఈ గిబియోనీయులు వచ్చితురనే అంచనాపై వారి నిర్ణయము ఆధారపడినందున కానానీయులతో ఒప్పందము చేసుకొనుట ప్రమాదకరమైనదని వారు తలంచినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు కనాన్లో ఉన్నారు. కనానీయులతో ఒప్పందం చేసుకోకూడదు. మరి గిబియోనీయులు కపటోపాయంతో వచ్చి ఆ ఆహారం చూయించినప్పుడు ఆహారాన్ని పరీక్షించారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆహారాన్ని పరీక్షించారు. ఎందుకు? వీళ్ళు దగ్గరోళ్ళ లేకపోతే దూరం నుండి వచ్చారా అని నిర్ణయించుకోవటానికి, అని అంచనా వేయటానికి. ఎంత దూరం నుండి వచ్చారు వీళ్ళు, ఎన్ని రోజులు ప్రయాణం చేశారు అని అంచనా వేశారన్నమాట. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, కనానీయులతో ఒప్పందం చేసుకోకూడదు. ఒప్పందం చేసుకుంటే ప్రమాదకరం అని వాళ్ళకి తెలుసు. అందువల్లనే వీళ్ళు దూరం నుండి వచ్చారా, ఎక్కడి నుండి వచ్చారా అని వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ఓకే, అది తెలుసు. ఇప్పుడు దేవుడే చెప్పాడు కదా, మీరు కానీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారంటే వాళ్ళు మీకు ముళ్ళుగా తయారవుతారు, మీ ప్రక్కలో ముళ్ళుగా ఉంటారు, మీకు ఎప్పుడు ఇబ్బంది, కాబట్టి అర్థం చేయండి అని దేవుడు చెప్తాడు. కాబట్టి వాళ్ళకి తెలుసు దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఒప్పందం చేయకూడదు. కాబట్టి వీళ్ళు దూరం నుండి వచ్చారు, ఎంత దూరం నుండి వచ్చారు అని వాళ్ళు తనిఖీ చేశారు. కాబట్టి వారు ఆ దినమున ధ్యానము చేసుకునినందున, లేక ఒక మంత్రపు మెట్టును ఆతృతతో మరచిపోయినందున వారికి ఓటమి సంభవించినట్లు ఎంచకూడదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు మోసపడ్డారు కదా. ఎందుకు మోసపడ్డారు? వాళ్ళు ఆ దినాన క్వైట్ టైం చేసుకోలేదు, కానే కాదు. లేకపోతే ఏదో క్యాలెండర్ మీద ఒక వచనం చదువుకుని ఒక మంత్రంలాగా
ఒక మంత్రంలాగా ఇప్పుడు చాలామంది బైబిల్ తెరిచి ఏదో 2-3 వచనాలు చదువుకుంటారు, అది మంత్రమే అవుతుంది. అది చేయనందుక, క్వైట్ టైం చేయనందుక, లేకపోతే ఒక ఒక మంత్రంగా పెట్టుకుని బైబిల్ చదువుకున్నందుక? అది కానే కాదు. వీళ్ళ సమస్య లోతైన సమస్య. వారి సమస్య చాలా లోతైనది. అతి ధైర్యం, ఓవర్ కాన్ఫిడెన్స్. వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ని కప్పుకుంటూ తగిన రీతిలో అశ్రద్ధ చేసినందున, వాళ్ళు అశ్రద్ధ చేశారు. ఈ విషయంలో దేవుడు అవసరం లేదని తలంచారు. దేవుడిపై ఆధారపడిన అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు. ఈ విషయంలో, వేరే విషయాల గురించి కాదు, ఈ విషయంలో వాళ్ళు పొగడ్తలు, వీళ్ళు దగ్గరగా మేము వెరిఫై చేసుకున్నాం, వీళ్ళు దూరం నుండి వచ్చారు అని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టి వాళ్ళు దేవునిపై ఆధారపడలేదు. దేవుడు అవసరమని తలంచలేదు. సమయం తీసుకొని లేఖనములను వెతుకుతూ, మనకి ఉన్నటువంటి అప్లికేషన్ మనం ఏం నేర్చుకోవాలి. సమయం తీసుకొని లేఖనములను చదువుతూ ఆయన వాగ్దానం చేసిన జ్ఞానం. ఇప్పుడు యాకోబు 1:5 ఏమున్నది? జ్ఞానం ఇస్తానన్నాడు. ఏ డౌట్ లేకుండా తప్పకుండా మీరు అడిగితే ఆయన జ్ఞానం ఇస్తానన్నాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తానన్నాడు. ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ ఇబ్బందికి తగినట్టుగా జ్ఞానం ఇస్తాడు. ఆ ఇబ్బంది నుండి బయటపడేటటువంటి రీతిగా జ్ఞానం ఇస్తానని చెప్పాడు 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయబడు. ప్రతి వస్తావు ఏంటయ్యా, ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు, ఎప్పుడు అడుగుతూ ఉంటావు అని దేవుడు దెప్పడు, విసుక్కోడు. ఎందుకంటే నా మీద ఆధారపడుతున్నారు, దానికి దగ్గరికి వస్తున్నారని దేవుడు సంతోషిస్తాడన్నమాట. కాబట్టి అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు జ్ఞానం కావాలి, నాకు విచక్షత కావాలి, ఇది రైటో రాంగో, మరి వీళ్ళు గిబియన్స్ వాళ్ళు అంటున్నారు, అది రైటా రాంగా, వాళ్ళు మోసం చేస్తున్నారా లేదా అని వాళ్ళు అడగాల్సింది అడగలేదు. మనం ఏం చేయాలి? ఆయన వాగ్దానం చేసిన జ్ఞానం పొందవలనని దేవుని పడుచు దేవుని ఆలోచన ఏమై ఉన్నదో తెలుసుకొనందున అనేక మంది క్రైస్తవ నాయకులు విపత్కరమైన తప్పులకు గురి అవుతారు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే, రెండవదిగా మనం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దేవుని చిత్తం ఏమై ఉంటున్నది, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అని దేవుని జ్ఞానం కొరకు వెతకాలి. ముఖ్యమైనటువంటిది ఇది, ముఖ్యమైనది. ఒడంబడిక చేసుకోవటం ముఖ్యమైనది. మరి ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం తప్పనిసరిగా మనం ప్రాధేయపడి దేవుని అడగాలి. మనకి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం పొందాలి. మొదటిది ఇందా చెప్పినటువంటి రీతిగా మనం ఈ మోసంలో పడకూడదు, వాళ్ళు పొగడ్తల్లో పడకూడదు. అది ఆ 2 విషయాల్లో మనం మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం కదా. తప్పులు చేసిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానే, అది దేవుని చిత్తం అనుకున్నాను, అది దేవుని చిత్తం కాదు అని మనం తలంచుకుంటాం కదా. అప్పుడు అంటే జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది అది తప్పని. అప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఇక అంతే, వేరే మార్గం లేదు.
లార్డ్ సారీ, క్షమించండి అని మనం ముందుకు పోవాలి. ఓకే, ఇక వేరే మార్గం లేదు. కానీ ఆ తప్పులో పడకుండా ఉండటం కోసమని మనం ప్రార్థన చేసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి. దట్స్ ఎ వెరీ గుడ్. మరి ఎన్నో తప్పులు చేసాం. ఎందువల్ల అంటే సంప్రదించనేటువంటి పరిస్థితిలో అన్నమాట. ఇప్పుడు విపత్తులో పడటం, కష్టాల్లో పడటం ఎప్పుడు కూడాను దేవుని సంప్రదించిన దాన్ని బట్టి కాదు. దేవుని చిత్తం చేసినా కానీ కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడిపోతాం, ప్రాబ్లమ్స్లో పడిపోతాం. మనం మరి మనం హింసలకి గురి అవుతాం. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా కూడా పడిపోతాం. కాబట్టి మన ఫూలిష్నెస్ని బట్టా, లేకపోతే దేవుని చిత్తాన్ని బట్టి మనం ఇబ్బందులు పడ్డామో లేదో అది కూడా మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and always. Amen. God bless you.